శక్తి నివారణ అంటే హోమ్ రెమెడీస్లో భాగంగా. సో మనకు చాలా అతి సులభమైనటువంటి టెక్నిక్స్ ఏంటి అంటే దేనికి అంటే మన యొక్క బరువు తగ్గడానికి అవి తెలుసుకుందాం. బరువు మొట్టమొదటగా చూడండి, బరువు వచ్చేదానికి కారణం ఏంటి అది తెలుసుకోవాలి ఫస్ట్. బరువు ఎందుకు వస్తుంది అనేది ఒక కారణం తెలుసుకుంటే దానికి సహజమైన జీవన చిత్రాలు సహజంగా మనం ఏం ఫాలో అవుతే బరువును తగ్గించుకోవచ్చు అని తెలుసుకోవచ్చు. మొట్టమొదటగా ఎక్సర్సైజ్ చేయకపోవడము, తర్వాత నీరు కూడా అంటే నీరు వచ్చేసి ఎక్కువ నీరు తాగకపోవడము, అంటే మన యొక్క విసర్జన సరిగ్గా కాకపోవడము, అంటే మన లోపల విష పదార్థాలు ఏమన్నా సరిగ్గా బయటికి పోవడము, ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్, ఫ్రై చేసిన ఫుడ్ బాగా ఫ్రై చేసిన ఫుడ్ తినడము, మైదా, డాల్డా, బ్రెడ్, తర్వాత డే టైంలో అంటే పగలపూట ఎక్కువ పడుకోవడము, ఆ, తర్వాత అంటే ఒక ఆరోగ్యవంతమైన ఆహారం తినకపోవడము, ఇవన్నీ కలిసి ఇవన్నీ వెరసి తర్వాత ఎక్కువ మానసిక ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యమైంది, హార్మోన్లు వచ్చి ఇంబ్యాలెన్స్ అయిపోయింటాయి, థైరాయిడ్ వచ్చి ఉంటుంది. ఈ అన్ని కారణాల నుంచి తర్వాత నిద్ర సరిగా సరైన సమయానికి నిద్రపోకపోవడము, ఇవన్నీ కారణాల వల్ల ఏమైందంటే వెయిట్ అనేది ఎక్కువవుతుంది. తర్వాత పీచు పదార్థం లేకపోవడం, మన తినే ఫుడ్లో పీచు పదార్థం లేదు, ఎక్కువ గ్లూకోజ్ ఉత్పత్తి అయ్యేటువంటి కార్బోహైడ్రేట్స్ ఇలాంటివి, తర్వాత చక్కెర ఎక్కువ తినడము, టీ కాఫీ తాగడము, ఇలాంటి అన్నింటి నుంచి మనకు వెయిట్ అనేది ఎక్కువ అవుతుంది. సో దాన్ని న్యాచురల్ లైఫ్ స్టైల్ ఏం ఫాలో కావచ్చు అంటే చూడండి, ఖచ్చితంగా ప్రతిరోజు చెమట వచ్చేలాగా గార్డెన్ వర్కో లేకపోతే బయట వర్కో, లేదంటే మనం ఎక్సర్సైజ్ చేయడము, తర్వాత వ్యాయామం చేయడము అంటే వాకింగ్ చేయడము, ఇట్లాంటి ఖచ్చితంగా చేయాలి మిత్రులారా. తర్వాత సో సాధ్యమైనంత వరకు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ బెడ్ మీద ఉన్నటువంటి మ్యాట్రస్, అంటే మనం బెడ్ మీద పడుకుంటాం కదా, మ్యాట్రస్ అంతా చాలా మెత్తగా ఉంటుంది, దాని మీద పడుకోవద్దు వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు. ఖచ్చితంగా అప్పుడు మీకు మంచి ఫలితాలు వస్తాయి. అంటే కొంచెం గట్టిగా ఉన్నటువంటి మంచం మాట దాంట్లో పడుకుంటే ఫలితాలు బాగుంటాయి. తర్వాత డే టైం పడుకోవద్దు, మొట్టమొదటిగా అది గుర్తుపెట్టుకోండి. తర్వాత నైట్ డిన్నర్ సాధ్యమైనంత వరకు డిన్నర్ లేకుండా ఒక వెజిటబుల్స్ స్ప్రౌట్స్, సాధ్యమైనంత వరకు ఒక సలాడ్, వెజిటబుల్ సలాడ్తో ముగిచ్చేయండి నైట్ మాత్రం డిన్నర్కి. ఓకే, ఎప్పుడు అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు చెప్తున్నాను, వెయిట్ ఎలా తగ్గించుకోవచ్చు సహజంగా అని చెప్తున్నాను, అతి సులభమైన పద్ధతులు ఇవన్నీ. తర్వాత 2 గ్లాసులు హాట్ వాటర్ మార్నింగ్, మనం అనుకున్నట్టుగా పొద్దున్నే ఉషాపానం చేస్తాము, తొందర లేదు. సో ఈ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు పొద్దున కూడా గోరువెచ్చని నీళ్ళు తాగండి. నైట్ పడుకునే ముందు 1 గ్లాసు 2 గ్లాసులు బెడ్ మీద పడుకునే ముందు తాగి పడుకుంటే ఈ యొక్క వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మంచి ఫలితం వస్తుంది. ఓకే, తర్వాత సో ఇంకోటి వచ్చేసి అందరినీ కూడా సమానంగా చూడండి, ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అసహించుకోవద్దు. సో అలాంటి భావాలు లోపల పెట్టుకోవద్దు. సో అప్పుడు కూడా ఖచ్చితంగా మనకి ఏమైందంటే ఈ యొక్క ద్వేషము, అసూయ పెట్టుకున్నామంటే మానసికంగా అది కూడా వెయిట్ ఎక్కువ అవడానికి అవకాశం ఇస్తుంది. తర్వాత సో ఎప్పుడు కూడా ఈ యొక్క సన్ రైజ్ తర్వాత పడుకోకూడదు. ఓకే, సో తర్వాత సన్సెట్ అంటే సూర్యుడు అస్తమించక ముంచే పడుకోకూడదు, ముందు పడుకోకూడదు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం పడుకునే సమయంలో బెడ్రూమ్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ లైట్స్ పూర్తి స్విచ్ ఆఫ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో పిచ్ డార్క్ అంటే సో పూర్తి చీకటి, సో ఒక అంటే అంధత్వంలో ఎక్కువ చీకట్లో మనం పడుకోవాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎక్కువ కూడా రాత్రిపూట ఎక్కువ తినకూడదు. తర్వాత సూర్యుడు అస్తమించక ముందే అంటే సూర్య అస్తమయం కంటే ముందే లాస్ట్ మీల్స్ ఉంటే మంచిది. తర్వాత ఇంకోటి ఏం చెప్తామంటే మన బ్రేక్ఫాస్ట్ పొద్దునే తిండి ఎలా ఉండాలంటే ఒక కింగ్ లాగా ఉండాలి. అంటే కింగ్ లాగా అంటే ఎక్కువ తీసుకోవచ్చు, 9 o'clock, 9 o'clock, 10 o'clock అయినా ఆ టైంలో కానీ. సో ఈట్లేకే ఏం చెప్తాం మనం, ఈట్లేకే కింగ్ అట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్తాం కదా. సో లైక్ కామనర్ అట్ లంచ్, అంటే లంచ్ టైంలో కామనర్ లాగా తినాలి. తర్వాత ఈట్ లైక్ ఏ పాపర్ అట్ నైట్, అంటే రాత్రి పూర్తిగా ఒక పేదవాడు, అంటే ఒక బీదరికమైన పేదవాడు ఒక భిక్షగాడు తిన్నట్టుగా రాత్రి తినాల్సి వస్తుంది. కాబట్టి సలాడ్స్ అని చెప్తాము. మధ్యలో వచ్చేసి కామనర్, లైక్ కామనర్ అట్ లంచ్ అంటే అర్థం ఏంటి, కామన్గా మామూలు సామాన్య జనాలు ఎలా తింటారో అలా తినాలి. పొద్దునే వచ్చేసి ఈట్ లైక్ ఏ కింగ్ అట్ బ్రేక్ఫాస్ట్. ఈ 3 మీరు ఫాలో కాండి. సో ఇది చాలా మంచిది. తర్వాత 2 పూట్ల తింటే మనం భోగి అవుతాం, ఒక పూట తింటే యోగి అవుతాం, 3 పూట తింటే రోగి అవుతాం. కాబట్టి అది మీరు ఏది కావాలో మీరు చూజ్ చేసుకోండి. పొద్దున్నే 9, రాత్రి 5, 6, దట్స్ వెరీ గుడ్. 6 లేదంటే 7 లాస్ట్. తర్వాత కొన్ని చిన్న చిన్న అంటే మనం ఏదైనా కానీ మీల్స్లో కూడా తీసుకునే మీల్స్ ఖచ్చితంగా ఫైబర్ అనేది ఎక్కువగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఆ ఫైబరు చిన్న మీల్స్ అంటే సో ఎక్కువ మీల్స్ కూడా ఇప్పుడు డయాబెటీస్, బీపీ ఉన్నటువంటి వాళ్ళు పేషెంట్స్ ఒకేసారి ఎక్కువ ఎక్కువ తినకూడదు.
తినేది కూడా కొద్ది కొద్ది తింటూ, తిన్న దాంట్లో ప్రతి దాంట్లో కూడా ఈ యొక్క ఫైబర్ అంటే పీచు పదార్థం ఉండేలాగా చూసుకొని తింటే అవి ఒకేసారి 3 మీల్స్ అని చెప్పి పొద్దున్నే హెవీగా, మధ్యాహ్నం హెవీగా, రాత్రి హెవీగా తినేది ఆ బీపీ షుగర్ తగ్గనే తగ్గదు లైఫ్లో కూడా. ఓకే, అలాంటి పరిస్థితులు క్రియేట్ చేసుకుంటున్నారు. అలా చేయకూడదు. ఒక 4-5 మీల్స్గా డివైడ్ చేసుకోండి. చేసుకున్న చిన్న చిన్న మీల్సే ఈజీగా అరిగేటట్టుగా పెట్టుకోండి. సో అలాంటి దాంట్లో ఖచ్చితంగా పీచు పదార్థం ఉండేలాగా చూసుకోండి. ఓకే, సో అప్పుడు మీకు అద్భుతంగా ఫలితాలు ఉంటాయి. తర్వాత కంపల్సరీ వెజిటేరియన్గానే ఉండాలి. ఎందుకంటే 600 ఆర్టికల్స్ ఉన్నాయి దీని మీద. ఈ కుక్కుడు మీట్ నుంచి అంటే ఆ వండినటువంటి మాంసం నుంచి క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుందని ప్రూవ్ చేసినటువంటి ఎన్ని ఉన్నాయి, 600 ఆర్టికల్స్ ఉన్నాయి. అయితే వీటిని ఎట్టి పరిస్థితిలో ఏం చేస్తారు, బయటికి రానియరు. ఎవరు రానియరు, నాన్ వెజ్ కంపెనీస్ ఆల్రెడీ రాసి పెట్టారు శాస్త్రవేత్తలు. 600 ఆర్టికల్స్ క్యాన్సర్ వచ్చేదానికి ఈ కుక్కుడు మీటు అంటే వండి తింటున్నటువంటి ఈ మాంసమే, ఈ కేఎఫ్సి ఇట్లా ఉన్నాయి కదా, వాటి నుంచి అని చెప్పి చెప్పారు. కానీ దాన్ని బయటికి రానియరు. తర్వాత సో ఎప్పుడు కూడా మనకు తెలిసిన అందరికి తెలిసిన విషయమే, మన మన యొక్క పొట్టను శ్మశానంగా తయారు చేసుకునే అవసరం మనం ఇవ్వకూడదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. తర్వాత ఎక్కువగా హార్డ్ వర్క్ చేయండి. ఓకే, సో ఏదైతే మీరు చేస్తారో దాన్ని ప్రేమించండి. మీరు ఏం చేస్తారో ఆ వర్క్‌ని ప్రేమించండి. ఓకే, ఎప్పుడు కూడా ఒత్తిడిని ఎక్కువ చేసుకునే విధంగా చేయొద్దండి. ఓకే, ఆ ఒత్తిడి మన దేహంలో చూడండి, ఈ మానసిక ఒత్తిడి ఎక్కువ చేసుకుంటాం కదా, అదేమైతుందంటే మన దేహంలో ఉన్నటువంటి మన దేహాన్ని ఎక్కువగా దేనిగా తయారు చేస్తుందంటే ఫ్యాట్‌గా తయారు చేస్తుంది. అంటే కొవ్వు అనేది ఎక్కువ చేస్తూ పోద్దనమాట. మనం చేసేటువంటి ఆ ఒత్తిడి మన దేహంలో వచ్చేటువంటి ఆ స్ట్రెస్ ఉంది కదా, ఆ స్ట్రెస్ హార్మోన్స్ ఉత్పత్తి అయినాయనుకోండి, ఉత్పత్తి అయిన తక్షణమే మన లోపల ఈ యొక్క కొవ్వు పెరుగుతూ పోతుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించి మనం ఫాలో కావాలి. తర్వాత మనం నడిచేది చాలా మంచిది. చాలా అంటే ఎలా ఉంటదంటే మనం ఎక్కువ దీర్ఘకాలం బతకాలంటే ఖచ్చితంగా నడచడం నేర్చుకోవాలి. నడచడం అనేది అలవాటు చేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకోటి, ఎప్పుడు కూడా కూర్చొని చేసామంటే, కూర్చోవడం నేర్చుకుంటే ఎక్కువ కూర్చోవడం వల్ల ఏమైందంటే వెయిట్ పెరుగుతా పోతది. ఎక్కువ కూర్చోవడం వల్ల వెయిట్ పెరుగుతుంది. వాకింగ్ చేయడం వల్ల వెయిట్ తగ్గుతుంది. ఎక్కువ కాలం బతికేదానికి వాకింగ్ అనేది నేర్చుకోవాలి ఖచ్చితంగా. అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటేంటంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఎప్పుడు క్షమిస్తూనే ఉంటాడు. మనిషి ఏం చేస్తాడంటే ఎప్పుడు కావాలి, కావాలి అని కోరుకుంటూ ఉంటాడు. అది వచ్చిన తర్వాత దాన్ని మర్చిపోతాడు. ఇది ఎలా ఉంటదంటే ఒక స్టేట్మెంట్ చెప్తాను మీకు. గాడ్ ఆల్వేస్ ఫర్గివ్స్. మ్యాన్ ఆల్వేస్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. ఓకే, ఇది మనిషి యొక్క తత్వం, ఇది అర్థం చేసుకోండి. తర్వాత మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించండి. సో అందరిని ప్రేమించండి. సో ప్రతి ఒక్కరిని ప్రీతితో, ప్రేమతో ప్రతి జీవిని, ప్రతి మనిషిని అందరినీ ప్రేమించడం నేర్చుకోండి. ఆ ప్రీతిపూర్వకంగా బతకడం నేర్చుకోండి. అప్పుడు మీరు దీర్ఘకాలం బతికేదానికి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. అది మన యొక్క జీవన సూత్రాలు మనం తెలుసుకున్నటువంటిది. అయితే ఈ సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. అంటే మన ఇంట్లో ఏం చేసుకొని ఈ వెయిట్‌ని తగ్గించుకోవచ్చు అనేటువంటిది ఒక రెమెడీస్ ఉన్నాయి. అది చెప్తాను. దాంతో ముగిచ్చేద్దాం. సో ఏం చేసుకోవచ్చు మనం వెయిట్ తగ్గించుకోవాలంటే, మన ఇంట్లో అంటే ఇంటి మందులాగా తయారు చేసుకోవచ్చనమాట. ఎలా అంటే ఒక కప్పు చూడండి, ఒకటోది ఒక కప్పు శొంఠి కషాయం ఖచ్చితంగా మార్నింగు. సో తర్వాత అంటే మనం స్నానం చేసిన తర్వాత ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒక కప్పు శొంఠి కషాయం తాగితే మంచిది మార్నింగ్ టైంలో. ఏది వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు అంటే ఈ యొక్క వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు తాగితే చాలా మంచిది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది వచ్చేసి ఒక గ్లాస్ నీటికి 2 స్పూన్ల తేనె, ఒక కాలు స్పూన్ వచ్చేసి ఒక 1/4 స్పూన్ వచ్చేసి బ్లాక్ పెప్పర్ పౌడర్, ఒక హాఫ్ లెమన్ జ్యూసు, ఇవన్నీ కలుపుకొని నైట్ పడుకునే ముందు తాగితే వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వీళ్ళకి మంచి అద్భుతమైన ఫలితం ఉంటుంది. అయితే డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క హనీ కలుపుకోకూడదు, అంటే తేనె కలపకూడదు, అలానే తాగొచ్చు. ఓకే, ఒక గ్లాసు నీటికి 2 స్పూన్ల తేనె, ఒక కాలు స్పూన్ వచ్చేసి 1/4 స్పూన్ వచ్చేసి పెప్పర్ పౌడర్, ఒక హాఫ్ లెమన్ జ్యూస్. ఓకే, హాఫ్ లెమన్ జ్యూస్ ఇది ఈ యొక్క దీన్ని తయారు చేసుకొని మనం ఉపయోగించుకోవచ్చు. తర్వాత మూడోది వచ్చేసి ఎప్పుడు కూడా ఈ వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక 10 కరివేపాకులు పొద్దున్నే పడిగడుపున తింటే చాలా మంచిది. ఒక 3 నెలలు చేయండి ఇది. ఓకే, పొద్దున్నే ఒక 10 కరివేపాకులు ఎవ్రీడే మార్నింగు, అలా 3 నెలలు కంటిన్యూ చేయండి. మీకు మంచి ఫలితం వస్తుంది. తర్వాత సో నాలుగోది వచ్చేసి ప్రతిరోజు ఒక త్రిఫల త్రిఫల ఒక త్రిఫలతో పాటు ఈ యొక్క తేనె, అది కూడా గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని ఎంప్టీ స్టమక్లో అంటే ఖాళీ పొట్టతో తీసుకోవాలి.
ఇది 2 మీల్స్ మధ్యలో తీసుకోవచ్చు. 2 మీల్స్ అంటే మీల్ తీసుకున్నాక మధ్యలో ఇంకో మీల్ మధ్యలో తాగొచ్చు. లేదు అర్లీ మార్నింగ్ లేదా పడుకునే ముందు కూడా తాగొచ్చు. పడుకునే ముందు కూడా మామూలుగా గోరువెచ్చని నీళ్ళు తాగుతాం కదా, దాని బదులు ఇది త్రిపలతో తాగొచ్చు. తాగితే మంచిగా ఇది మలం బయటకు వెళ్తుంది. మల విసర్జన చాలా బాగా అవుతుంది మల విసర్జన. సో కాబట్టి ఇది మీరు వాడుకోవచ్చు. ఆ, త్రిపలలో ఉపయోగించుకొని త్రిపల పౌడర్ ఉపయోగించుకొని తాగొచ్చు. తర్వాత లాస్ట్ ఏంటంటే ఒక 2 స్పూన్ల బ్రహ్మి చూర్ణం, 2 స్పూన్లు బ్రహ్మి చూర్ణము 1 గ్లాస్ వాటర్లో వేసుకోండి. ఓకే. అయితే దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే ఒక రోజుకు ఒకసారి అది కూడా ఆహారం ముందు, అంటే పొద్దున మధ్యాహ్నం రాత్రి రోజుకు ఒకసారి ఏదో ఒక ఆహారం ముందు, రోజుకు ఒకసారి ఆహారం ముందు ఈ బ్రహ్మచూర్ణమును 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో 2 స్పూన్లు వేసుకొని తాగితే 2 స్పూన్ల బ్రహ్మచూర్ణమును 1 గ్లాస్ వాటర్ ఇది అద్భుతంగా పనిచేస్తుంది. లేకపోతే హాఫ్ స్పూన్ బ్రహ్మచూర్ణం వేసుకోండి. ఒక ఒక స్పూను ఇది తేనె 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 ఉంది కదా, దాని రెండింటిని కలుపుకొని దీన్ని ఏం చేయొచ్చు అంటే మనం రోజుకు 2 సార్లు వాడుకోవచ్చు. రోజుకు 2 సార్లు తీసుకుంటే మీకు మంచి ఫలితం వస్తుంది అనమాట. ఇది మనం ఇంట్లో చేసుకునేటువంటి మందులాగా మిత్రులారా. ఇవి మనకు ఈ సింపుల్ హోమ్ రెమెడీస్ అంటాం. ఏది ఈ యొక్క వెయిట్ తగ్గించుకోవడానికి. ఓకే. ఇది ఈ రోజు యొక్క ఇంటి నివాళ భాగంగా ఇవన్నీ తెలుసుకున్నాం. అందరూ కూడా సో మీరు ఎంతో ఓపికతో విన్నందుకు అందరికి కూడా ధన్యవాదాలు. నమస్కారం.